జిల్లాల పునర్వ్యవస్థీకరణ వలన తెలంగాణ ఉద్యోగులకు ఒక తీరని ద్రోహం జరగబోతున్నది. ఆ తీరని ద్రోహాన్ని ఉద్యోగులకు తీపి కబురుగా నిన్న గెస్టెడ్ ఆఫీసర్ల సమావేశంలో చెప్పడం అనేటువంటిది ఇది ఒక విషాదం. ఎందుకంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ వలన జిల్లాలు తగ్గితే ఉద్యోగుల సంఖ్య తగ్గుతుంది. మండలాలు తగ్గితే ఉద్యోగుల సంఖ్య తగ్గుతుంది. డివిజన్ల సంఖ్య తగ్గితే ఉద్యోగుల సంఖ్య తగ్గుతుంది. జోనలు మారిస్తే ప్రమోషన్లు చిందరవందర అవుతాయి. ఎవరు ఎప్పుడు ప్రమోషన్ వస్తుందో తెలియనటువంటి సందర్భం వస్తుంది. ఒకవైపు ప్రమోషన్లు దెబ్బతింటాయి, ఒకవైపు ఉద్యోగాలు తగ్గుతాయి, ఇంకొక వైపు నిరుద్యోగ యువకులకు రిక్రూట్మెంట్ తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా ఉద్యోగులకు రేపు డిస్ప్లేస్మెంట్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఇప్పటికే జోనల్ సిస్టంలో అందరి సర్వీస్ అంతా ఫైనల్ అయిపోయింది. సర్వీస్ రికార్డులు ఫైనల్ అయిపోయినాయి, వాళ్ళకి అలాట్మెంట్లు అయిపోయినాయి, వాళ్ళ సీనియారిటీ ఫిక్స్ అయిపోయింది. ఈ అన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని చిందరవందర చేసేటువంటి ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి చేయడం అనేటువంటిది ఇవాళ ఈ ప్రభుత్వం దుర్మార్గం.